నన్ను అధికారంలో ఉన్న అప్పట్లో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరికి కలిసి నన్ను ఇబ్బందులు పెట్టి హెరాస్ చేస్తేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెరిగింది, జగన్ అనే వ్యక్తి ఎదిగాడు. సో ఈ పోరాటాలు మాత్రం కొత్త ఏం కాదు. కానీ అల్టిమేట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే న్యాయం ధర్మం ఏ వైపు ఉంటే దేవుడు ఆ వైపున ఉంటుంది. న్యాయం ధర్మం లేనప్పుడు అన్యాయం చేస్తూ నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు నీ కేసును నల్లిఫై చేసుకునే దానికోసం, లేదా ఇప్పుడు నువ్వు చేస్తూ ఉన్న అన్యాయాలను జస్టిఫై చేసుకునే దానికోసం, ఇప్పుడు చేస్తూ ఉన్న నీ లిక్కర్ పాలసీని జస్టిఫై చేసుకునే దానికోసం, నువ్వు మధ్యలో ఏ స్కాము లేకపోయినా ఒక స్కామ్ ఉన్నట్టుగా నువ్వు చిత్రీకరించి బేతాళ విక్రమార్క కథ అల్లే ప్రయత్నం నువ్వు చేస్తే దాంట్లో ధర్మము న్యాయము లేనప్పుడు దేవుడు ఆశీర్వదించుడు. గట్టిగా చంద్రబాబు నాయుడు గారికి మొట్టికాయలు ఖచ్చితంగా పడతాయి. ఆయన ఎంత దుర్బుద్ధితో ఏం చేసినా కూడా ఇట్స్ ఓన్లీ గోయింగ్ టు బి టెంపరీ. See, I'm in Vijayawada. If they want to, they're welcome. Who's stopping them? అట్లేం కాదు. వాళ్ళ కార్యకర్తల్లో ధైర్యం నింపడానికి అట్లాంటి మాటలు మాట్లాడటం సహజమేగా. అది అందులో అదిగాక ఆయన చాలా కాలం జైల్లో ఉండొచ్చారు కాబట్టి నేను దాన్ని సర్వైవ్ అవ్వగలను అనే నమ్మకం ఆయనకి ఉంటుంది. 16 నెలలు ఉన్నారు కాబట్టి కొత్తగా జైలుకి వెళ్ళే వాళ్ళు భయపడతారు కానీ ఒకసారి వెళ్ళి వచ్చిన వాళ్ళకి అంత భయం ఉండదు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అందరికంటే ప్రత్యేకం కదా. ఆయన్ని వేరే వాళ్ళు ఎవరితోనూ పోల్చలేము మనం. ఆయన విలక్షణమైన వ్యక్తి, విలక్షణమైన రాజకీయ నాయకుడు. ఆయన అంత డేంజరస్ కాబట్టి జగన్ నెవర్ అగైన్ అని నేను రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. లేకపోతే ఆయన అందరిలాంటి రాజకీయ నాయకుడు అయితే ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది. ఆయన చాలా ప్రత్యేకమైన రాజకీయ నాయకుడు. ఆయన చాలా ప్రమాదకరమైన రాజకీయ నాయకుడు. భయపెట్టిన ముఖ్యమంత్రి అంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారని ఒక పేరు వచ్చిందా అందరూ అంటుంటున్నారు. భయపెట్టడం ఒకటే కాదు, ముందు నాశనం చేస్తాడు, వ్యవస్థని నాశనం చేస్తాడు, సమాజాన్ని నాశనం చేసేస్తాడు. సో వెనక ముందు చూసుకునేది లేదు. దానికి వెరపలేని రాజకీయాలు అవి మనం భరించడం ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వల్ల కాదు ఆయన్ని మళ్ళా భరించడం. అందుకనే ఆ ముప్పు నుంచి తప్పించడం కోసమే నేను కూడా నా చేతనైంది చేయడం కోసం రంగంలో దిగాల్సి వచ్చింది. అదే జగన్ నెవర్ అగైన్ అనేది దాని గురించి. అంతే తప్ప నాకేమి పర్సనల్ గ్రడ్జ్ కాదు ఆయనతో. అంటే దానికి సాధ్యం అంటే ఎందుకంటే ఆయన 150 సీట్లు వచ్చినప్పుడు నేను పబ్లిక్ టాక్స్ ప్రజలందరూ అడుగుతుంటానండి, 30 సంవత్సరాలు ఉంటారని అన్నారండి. నిజంగా నేను కూడా ఆ ఇల్యూషన్ 30 సంవత్సరాలు ఉంటారని నేను అనుకోవటం ఈ ఆఫీసర్లు కూడా అదే ఉద్దేశంతో తప్పులు చేశారనిపిస్తుందండి నాకు. కావచ్చు, వాళ్ళు కూడా అలా అనుకుని ఉండొచ్చు. ఎనీవే ఈ 30 సంవత్సరాలున్నా 50 సంవత్సరాలున్నా మనం చేయాల్సిన పని మనం చేయాలి కదా. ఆఫీసర్లు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి, వాళ్ళ విచక్షణ ఉపయోగించాలి, వాళ్ళకి చట్టపరంగా ఉన్నటువంటి అధికారాలని ఉపయోగించుకోవాలి. ఏది చేయకూడదో కూడా చట్టం చెప్తుంది కదా, అవి చేయకూడదు. ఆ జాగ్రత్తలు ఎవరైనా తీసుకోవాలిగా. చీఫ్ మినిస్టర్ ఎవరుంటే మీకెందుకు, మనం ఒళ్ళ దగ్గర పెట్టుకుని ఉండాలి కదా ముందు. ఎప్పుడన్నా మీ మొత్తం ఈ కెరీర్లో అంటే రూల్ డివైడ్ చేసి ఏదైనా వర్క్ చేయమని అన్నారు సార్ రాజకీయ నాయకులు ఎప్పుడన్నా? అడిగారండి, చాలా సార్లు అడిగారు, చాలా మంది అడిగారు. దాన్ని సున్నితంగా రిఫ్యూజ్ చేసేవాళ్ళం. వాళ్ళకి నొప్పి కలగకుండా వాళ్ళతో పరుషంగా దురుసుగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. అదే కొద్దిగా ఇబ్బంది అవుతుందనో అలా చెప్పే విధానం. ఇది వీలు పడదులేండి సార్, ఇంకేదన్నా ఉంటే చెప్పండి, ఇది వీలు పడదు, పలానా కారణాల వల్ల వీలు పడదు, నేను చేయను అని మొహమాటం లేకుండా చెప్పేవాడు. వాళ్ళు కూడా నొచ్చుకునేవాళ్ళు ఏం కాదు. వీడికి ఇంతేలే, వీడు ఎక్కడో మనకి దొరికాడు, వీడు ఉన్నంతకాలం ఇంతేలే అన్నట్టుగా ఉండేవాళ్ళు, సర్దుకునేవాళ్ళు వాళ్ళు కూడా. అంటే నేను ట్రాన్స్ఫర్ చేపిస్తాను చూడు, నిన్ను ఏం చేపిస్తాను బెదిరింపులు. రాజకీయ నాయకులు ఎప్పుడు బెదిరించరండి, నిజంగా చేసి చూపిస్తారు అంతే తప్ప నోటి మాటతో ఎవరు బెదిరించరు. ఓకే, ఈస్ట్ గోదావరిలో ఉన్నప్పుడు కూడా చాలా మంది చాలా విషయాల్లో అడిగేవాళ్ళు నన్ను. అక్కడ ఒకటి మృదువుగా మాట్లాడతారు, ఒకటి కానీ సున్నిత మనస్కులు కూడా. వాళ్ళని కొంచెం మనసు ఇరిగిపోయినా కానీ మళ్ళా మా మీద కత్తి కట్టేస్తారు చిన్న చిన్న విషయాలకు కూడా. మీకు తెలుసు కదా. అవునండి. సో అయినా కానీ వాళ్ళకి చెప్పాల్సిన దగ్గర స్పష్టంగా చెప్పేవాళ్ళం, ఇది వీలు పడదు సార్. అది మీకు ఎక్కడైనా లా అండ్ ఆర్డర్లో కానీ
కేసులు రిజిస్టర్ చేయడంలో కానీ ఇన్వెస్టిగేషన్లో కానీ మీకు తేడా ఉంటే తప్పు జరిగితే చెప్పండి, నేను ఇమీడియట్గా కరెక్ట్ చేస్తాను, మా ఆఫీసర్ల మీద చర్యలు తీసుకుంటాను. అంతేగాని మీకు చెప్పి ఎఫ్ఐఆర్ కట్టాలి అంటే అది సాధ్యపడదండి. మీకు చెప్పి మీ పర్మిషన్ తీసుకుని ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం అనేది సాధ్యపడదు అని డైరెక్ట్ చెప్పేసి మొహమాటం లేకుండా చెప్పాడు. అదే నువ్వు వాళ్ళు అర్థం చేసుకునేవాళ్ళండి. అమ్మో ఈ ఏబి వెంకటేశ్వర దగ్గర కొన్ని ఉంటాయండి, మీరు చూడగానే ఈ ఏబి వెంకటేశ్వర గారు చేయరానని ఒక ఆలోచనకు వచ్చేస్తారండి వాళ్ళు. 2-3 కేసులు టెస్ట్ చేస్తారు, ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళకుండే ఒత్తిళ్ళు వాళ్ళకుంటాయి. వాళ్ళనే వాళ్ళు కొంతమంది అదేంటి సార్ మాకు చెప్పకుండా ఎఫ్ఐఆర్ కట్టేస్తే మేము ఉన్నది ఎందుకు, మేము రాజకీయాలు ఎట్లా చేయాలి, మా దగ్గరికి ఎవడన్నా వచ్చి సార్ ఇట్లా నాకు ప్రాబ్లం ఉందని మాకు చెబితే, మేము ఎస్ఐకి చెబితే అప్పుడు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తే మాకు పరువు నిలబడద్ది. అంతేగాని డైరెక్ట్గా ఎస్ఐ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తే మేమెందుకు ఇంకా అనేవాళ్ళు. లేదండి అట్లా కుదరదు, చట్టం అట్లా, అది పద్ధతి కూడా కాదు. ప్రతి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మీ పర్మిషన్ తీసుకుని ఎఫ్ఐఆర్ కట్టాలంటే అది మంచిది కూడా కాదు. రేపొద్దున మీకైనా మీ మనుషులకైనా అటువంటి ప్రాబ్లం ఎదురవ్వచ్చు, కాబట్టి అది వద్దులే ఇంకేదైనా మాట్లాడదాం అనేవాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎక్కువ ఇబ్బంది పడిన పోలీస్ ఆఫీసర్ మీరే. ఆయన 2-3 సార్లు మీటింగ్లో కూడా ఒక పోలీస్ ఆఫీసర్ని ఇబ్బంది పెట్టారు అన్న టైంలో కూడా మాట్లాడారు సార్ ఆయన. ఏం మాట్లాడారు? మాట్లాడారు, విన్నాను నేను అది. ఆయన 100% స్ట్రైక్ రేట్ కూడా ఏంటంటే 3 పేళ్లలో అనేవారు. నేను అబ్జర్వ్ ఎందుకు ఇలా ఇన్ని ఓట్లు వేసారో అడిగానండి. పిఠాపురం డైరెక్ట్గా వెళ్ళి అడిగాను అనమాట పబ్లిక్ టాక్లో. అడిగితే అస్తమానం పర్సనల్ విషయం, వ్యక్తిగత నీకు 3 పేళ్ళాలు అనేసరికి అది ఏం కాదు మేము ప్రూవ్ చేస్తాం, అయినా సరే మాకు కావాలని చెప్పేసి మేము ప్రూవ్ చేసామని బంపర్ మెజార్టీ ఇచ్చారండి. అది ఆయన 2019 ఎన్నికలప్పుడే సామర్లకోటలోనే మొదలెట్టాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. ఇది పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత దోషంలో